Today, subject fundamental surveying, topic measurement of distances, subtopic classification of methods of measuring distances and measuring instruments. Okay, my name is Uday Bhaskar. మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి టాపిక్ కంప్లీట్ అయ్యేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ డిస్టెన్సెస్, లిస్ట్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డైరెక్ట్ మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్సెస్. లాస్ట్ క్లాస్లో to locate the positions of a points we require two measurements. Measurements are two types: linear measurements, angular measurements. Classification of measuring distances, linear measurements, angular measurements. మెజర్మెంట్స్ని రెండు రకాలుగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. నెంబర్ 1 లీనియర్ మెజర్మెంట్స్ అండ్ నెంబర్ 2 యాంగులర్ మెజర్మెంట్స్. లీనియర్ మెజర్మెంట్స్ అంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. యాంగిల్ మెజర్మెంట్ అంటే కోణాన్ని కొలుస్తాం, యాంగిల్ని మనం మెజర్ చేస్తాం. లీనియర్ మెజర్మెంట్స్ అనేది చైన్ తోటి కానీ టేప్ కానీ చేస్తాం. అదేవిధంగా యాంగులర్ మెజర్మెంట్స్ థియోలైట్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి చేస్తాం. లీనియర్ మెజర్మెంట్స్ ఆర్ సబ్ డివైడెడ్ ఇంటూ హారిజాంటల్ డిస్టెన్సెస్, వర్టికల్ డిస్టెన్సెస్. లీనియర్ మెజర్మెంట్స్ని మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. నెంబర్ 1 హారిజాంటల్ డిస్టెన్సెస్, నెంబర్ 2 వెర్టికల్ డిస్టెన్సెస్. మనం డయాగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ చూడండి జాగ్రత్తగా. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ద హారిజాంటల్ ప్లేన్. డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. ఏ నుంచి బికి 30 మీటర్స్, మొదటి డయాగ్రామ్లో ఉన్న హారిజాంటల్ డిస్టెన్స్ అంటే ఏ నుంచి బీకే అనేది 30 మీటర్స్ని హారిజాంటల్ డిస్టెన్స్ అంటాం. అదేవిధంగా ఇక్కడ సెకండ్ డయాగ్రామ్లో బీసీ ఈజ్ ద వెర్టికల్ డిస్టెన్సెస్, ఏసీ ఈజ్ ద ఇంక్లైన్ డిస్టెన్సెస్, AC1 హారిజాంటల్ ఈక్వలెంట్ ఆఫ్ ఏసీ. దీంట్లో ఏసీ అనే లైన్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బీసీని వెర్టికల్ డిస్టెన్స్ చెప్పుకోవచ్చు. ఇన్ సర్వేయింగ్ ఆల్ డిస్టెన్సెస్ ఆర్ హారిజాంటల్ డిస్టెన్సెస్. ద ఇంక్లైన్ డిస్టెన్సెస్ హ్యావ్ టు బి రెడ్యూస్డ్ టు దేర్ హారిజాంటల్ ఈక్వలెంట్స్ ఫర్ ప్లాటింగ్ పర్పస్. యాంగులర్ మెజర్మెంట్స్, హారిజాంటల్ యాంగిల్, వర్టికల్ యాంగిల్. మళ్ళీ యాంగులర్ మెజర్మెంట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 హారిజాంటల్ యాంగిల్ అండ్ వర్టికల్ యాంగిల్. దీనికి ఎగ్జాంపుల్స్ డయాగ్రామ్స్ చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి ఓ నుంచి బి వైపు, ఏ వైపు చూస్తే మధ్యలో వచ్చే యాంగిల్ని హారిజాంటల్ యాంగిల్ అంటున్నాము. అదేవిధంగా సెకండ్ దాంట్లో మీకు వర్టికల్ యాంగిల్ వస్తుంది, వర్టికల్ యాంగిల్ అవుతుంది. హారిజాంటల్ యాంగిల్ ఇట్ ఈస్ ద డిఫ్లెక్షన్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇన్ హారిజాంటల్ ప్లేన్. vertical angle అంటే vertical angle to a point is the angle between the horizontal line and the end of line of sight of the point. Vertical angle అంటే vertical angle to a point is the angle between the horizontal line and of line of sight to the point. Horizontal distance. Measurement of horizontal distances is in 2 ways: direct method and indirect method or computative method. Direct methods are classified as direct method without instruments, example pacing, judging, time interval, etc. Direct method with instruments. The distance between 2 points can be measured with the help of following instruments: chain, odometer, passometer, pedometer, perambulator, speedometer. Examples. In this topic, we deal with the measurement of distances using a chain only. Chain. A chain is the instrument used to measure distances in surveying. చైన్ ద్వారా
మెజర్ డిస్టెన్స్ చేస్తాం. టైప్స్ ఆఫ్ చైన్స్. చైన్స్ ఆర్ 4 types: ఇంజనీర్స్ చైన్, గుంటర్స్ చైన్, రెవెన్యూ చైన్, metric chain. The first 3 types have become obsolete. At present, we discuss only metric chain. Okay. Today classifications of measurements completed. In this class, we discussed the need of taking measurements, types of measurements, classification of linear measurements, instruments used for measurements of distances. Okay, small questions. The distance between 2 points is linear measurements. In surveying, all distances are dashed only horizontal distances. The angle between 2 intersecting lines in the horizontal plane is called dash, horizontal angle. Which of the following is used to measure the distances? Theodolite, compass, sextant, పాసోమీటర్. దీంట్లో ఏది డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పాసోమీటర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ చైన్ ఈజ్ యూజ్డ్ ఇన్ అవర్ కంట్రీ? మన కంట్రీలో ఏ రకమైన చైన్ ఉపయోగిస్తారు? ఏ ఇంజనీర్ చైన్, బి మెట్రిక్ చైన్, సి కంటర్ చైన్, డి రెవెన్యూ చైన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెట్రిక్ చైన్. ఓకే, థ్యాంక్ యూ. Frequently asked questions. Classify methods of measuring distances. Linear measurements required for the direct method of measuring distances. Name different types of chains. Like, okay, thank you. చేయండి. ఇంకా కనబడదు.